హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ కోసం ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఒక బెస్ట్ అండ్ టాప్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను విత్ అడ్వాన్స్ ఇండికేటర్స్. ఫ్రెండ్స్, అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. మీకు ఇప్పుడు చూపెట్టబోయే ఇండికేటర్స్ ఇవి వచ్చేసరికి మీకు ఏ చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద దొరకవు. పెయిడ్ వర్షన్ అండ్ ఆల్సో అడ్వాన్స్ పీపుల్ యూజ్ చేసే ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఈ స్ట్రాటజీ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే మీరు ఇంపార్టెంట్ స్టెప్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. సో మార్కెట్లోకి కొత్త వచ్చే వాళ్ళైనా ఆర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. నేను ఈ స్ట్రాటజీ వచ్చేసరికి గో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, గో చార్టింగ్ అంటే ఒక ట్రేడింగ్ వ్యూఆర్, జనరల్గా ఒక చార్టింగ్ ప్లాట్ఫామ్. బట్ మనం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం యూజ్ చేయబోయే అడ్వాన్స్ ఇండికేటర్స్ అని. అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది ఓన్లీ గో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద లభ్యమవుతాయి. సో ఆ ఇండికేటర్స్ మీకు చూశాక మీకే అర్థమవుతుంది ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకు లైవ్ ట్రేడింగ్లో ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది గో చార్టింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి ఆప్షన్ డెస్క్ అంటే ఆప్షన్స్లో చూపెడుతుంది. అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎనీ ఆప్షన్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఆర్ స్టాక్ ఆప్షన్స్, ఇలా సపరేట్ అన్నమాట. 2 ట్యాబ్స్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి స్పాట్లో చూపెడుతుంది, ఫ్యూచర్స్లో. ఈ చార్ట్స్ వచ్చేసరికి ఫ్యూచర్స్లో చూపెడుతుంది. సో నేను ఆప్షన్ డెస్క్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చూపెట్టబోతున్నాను. సో నిఫ్టీ ప్రైస్ చార్ట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీ ప్రైస్ చార్ట్. ఇది ప్లెయిన్ చార్ట్ ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్. జనరల్గా మనకి మన చార్టింగ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ ఉంది. సో నేను వచ్చేసరికి టైం ఫ్రేమ్ 3 minutes సెట్ చేసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ స్కిప్ 1 or 2 times చూడండి. మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు పేపర్ ట్రేడ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చి 1 or 2 times ఆర్ 1 week మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ ఎక్యురసీ అనిపిస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపెట్టబోయే ఇండికేటర్స్ అడ్వాన్స్ ఇండికేటర్స్. అంటే ఇవి మీకు ఫ్రీగా లభ్యం అవ్వవు. ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్, అందుకే అన్నాను. ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ పీపుల్ యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసరికి ఫ్రీగా మాత్రం మీకు లభ్యం. గో చార్టింగ్ వాళ్ళు మంత్లీ మనకి 500 to 1000 rupees దాకా ఛార్జ్ చేస్తున్నారు ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ కోసం. సో మనకి ఈ గో చార్టింగ్లో సబ్స్క్రిప్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్ 500 to 1000 rupees దాకా ఛార్జ్ తీసుకొని వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే మీకు చూపెట్టబోయే అడ్వాన్స్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. మీరు పేపర్ ట్రేడ్ టెస్ట్ కూడా చేయొచ్చు. రియల్ ట్రేడ్ లాగా ఇక్కడ పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫెసిలిటీస్ మీకు గో చార్టింగ్ వాళ్ళు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు లైవ్ డేటాలో చూపెడుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, గో చార్టింగ్లో మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. సో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది వచ్చేసరికి గో చార్టింగ్ యొక్క ఫ్రీ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆ లింక్ త్రూ ఓపెన్ చేసుకున్న ఆర్ మా రిఫరల్ లింక్ అనమాట, వాటి త్రూ ఓపెన్ చేసుకున్న మీకు కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ఇప్పుడు మీకు చూపెట్టబోయే అడ్వాన్స్ ఇండికేటర్ ఏంది? ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ఓఐ ప్రొఫైల్. ఆల్రెడీ దీని గురించి మేము వీడియో కూడా చేసాం ఫ్రెండ్స్. ఓఐ ప్రొఫైల్ మనకి గో చార్టింగ్లో ఓఐ ప్రొఫైల్ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి కూడా, అడ్వాన్స్ ఇండికేటర్స్ కొన్ని ఇండికేటర్స్ గురించి కూడా వీడియోస్ చేశాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడొచ్చు. సో ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనేబుల్ ఓఐ ప్రొఫైల్. సో కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ ఓఐ ప్రొఫైల్ ఏంటంటే మనకి మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ఇక్కడ ఏంటంటే మార్కెట్లో బయర్స్ ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడ, లైవ్ మార్కెట్లో ఇండికేటర్ చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనమాట. ఇక్కడ కాల్ సైడ్, ఇక్కడ గ్రీన్ సైడ్ కనపడుతుంది. ఇది కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది ఒక డీప్ కాన్సెప్ట్. ఆల్రెడీ ఆప్షన్స్ ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త వచ్చే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. అందుకే నేను ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రీన్గా కనపడేదంతా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇటు రెడ్గా కనపడుతుంది కదా, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇక్కడ మార్కెట్ బయర్స్, ఇటు సైడ్ మార్కెట్ బయర్స్, ఈ రెడ్గా అనేది. గ్రీన్ వచ్చేసరికి మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్లో బయర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది
క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి చూడండి ఒకసారి, ఇది ఈరోజు డేట్ కదా, ఇక్కడ నుంచి చూడండి. సో ఓవరాల్గా మార్కెట్ బయ్యర్స్ కంటే ఇట్ సైడ్ మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ గ్రీన్ సైడ్ ఎక్కువ మంది కనపడుతున్నారు. అండ్ మార్కెట్ ట్రెండ్ కూడా నెగిటివ్ ఉంది. సో మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ ట్రెండ్ కూడా క్లియర్గా నెగిటివ్ సైడ్ కనపడుతుంది. సో ఈ జోన్లో సపోర్ట్ ఉంది. ఈ జోన్లో క్లియర్గా చూడండి, మార్కెట్ బయ్యర్స్ సెల్లర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అందుకే చాలాసేపు సస్టైన్ అయింది. ఈ లెవెల్లో మనకి చాలాసేపు రికవర్ కావడానికి ట్రై చేసింది. ఈ జోన్లో మీరు ఒకసారి గమనిస్తే ఈ జోన్లో చాలాసేపు సస్టైన్ కావడానికి ట్రై చేసింది. అదే లెవెల్లో క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. సో ఇలా మార్కెట్లో మనకి లైవ్ మార్కెట్లో సపోర్ట్ ఎక్కడ ఉంది, మార్కెట్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మార్కెట్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, మార్కెట్ బయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్తో. ఇంకొక ఇండికేటర్ మనం యూజ్ చేయేది. సో ఇక్కడ మీకు ఒక ఇండికేటర్ చూపెట్టాను. ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి ఆర్డర్ ఫ్లో. సో ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్, మీకు ఫ్రీగా లభ్యం అవ్వవు చెప్పాను కదా. ఇవి వచ్చేసరికి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటూనే ఉంటుంది. డెల్టా బార్స్ ఇది ఒక ఇండికేటర్ ఫ్రెండ్స్. డెల్టా బార్స్ అంటే మనకి ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో మనకి బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది తెలుస్తుంది అన్నమాట. సింపుల్గా చెప్తున్నాను. డెల్టా వాల్యూ అంటే ఒక స్పెసిఫిక్ మీరు 5 minutes టైం ఫ్రేమ్ తీసుకున్నా, 3 minutes ఆర్ 1 minute ఎనీ టైం ఫ్రేమ్ తీసుకున్నా మీకు ఆ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్లో మనకి బై ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి అనేది లైవ్ మార్కెట్లో లైవ్ డేటాతో చూపెడుతుంది. సో ఇది వచ్చేసరికి మనకు వాల్యూమ్స్ అనేది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఇది వచ్చేసరికి స్పాట్లో మీకు కనపడుతుంది, స్పాట్ చార్టు. సో నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ చేసుకోండి. నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ లైవ్ డేటా మనకి చూపెడుతుంది. చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసరికి బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకసారి చూపెడతాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా టైం చూపెట్టాను. మళ్ళీ ఒకసారి యాడ్ చేసి చూపెడతాను. ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్ అని యాడ్ చేసుకోండి. ఇలా మీకు చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉందిగా, ఇది వచ్చేసరికి ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారని. ఈ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్లో 3 minute టైం ఫ్రేమ్ కదా, ఈ క్యాండిల్ వచ్చేసరికి సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. సో మనకి ఇలా బయ్యర్ సెల్లర్స్ క్యాండిల్లో ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారనేది చూపెడుతుంది లైవ్ డేటాతో. సో ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటాను నాకు ఇంకా క్లియర్ మార్కెట్ ట్రెండ్ తెలుసుకోవడానికి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సెట్టింగ్స్ చూడండి, క్యాండిల్ టైప్ నుంచి లైన్ టైప్ పెట్టుకున్నాను, 20 మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే మనకి దీన్ని బట్టి నేను ఏం చేస్తానంటే మార్కెట్లో క్లియర్ ట్రెండ్ ఎలా ఉంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఓఐ ప్రొఫైల్ బట్టి మార్కెట్ సెల్లర్స్ క్లియర్గా తెలుస్తుంది. ఈ జోన్లో కూడా చూడండి, ఈ ఏరియాలో కూడా ఈ బ్లూ కలర్ లైన్ ఉందిగా, ఇది వచ్చేసరికి డెల్టా అన్నమాట. డెల్టా అంటే మూవింగ్ యావరేజ్ బిలో డెల్టా వెళ్తుందంటే క్లియర్లీ మార్కెట్ ట్రెండ్ నెగిటివ్ సైడ్ వెళ్తున్నట్టు. డెల్టా కంటే ఈ మూవింగ్ యావరేజ్ 20 ఎల్లో లైన్ ఉంది, ఇది మూవింగ్ యావరేజ్ 20 లైన్ అని. దీనికంటే అబోవ్ బ్లూ లైన్ వెళ్తే డెల్టా అంటే మనకి డెల్టా పాజిటివ్ డెల్టా ఉన్నట్టు, అంటే మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ ఉన్నట్టు. దీన్ని బట్టి నేను లైవ్ మార్కెట్లో అనాలిసిస్ చేసుకుంటాను. సో క్లియర్లీ నెగిటివ్ ట్రెండ్ ఉందని, ఇక్కడ వచ్చేసరికి క్లియర్లీ పాజిటివ్ ట్రెండ్ ఉందని. మీరు కూడా కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా సో ఇలా ఈ ఏరియాలో ఇగో ఇక్కడ అప్ ట్రెండ్ వెళ్తుంది, ఇక్కడ కూడా చూడండి. మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆల్సో పేపర్ ట్రేడింగ్ కూడా చేయండి. మీకంటూ నమ్మకం వచ్చే వరకు పేపర్ ట్రేడింగ్ కూడా చేయండి. ఈ స్ట్రాటజీ మీకు స్టాక్స్లో అయినా, స్టాక్ ఆప్షన్స్ ఎనీ సెగ్మెంట్లో అయినా మీకు యూజ్ చేయొచ్చు. కమోడిటీ ఆర్ కరెన్సీ సెగ్మెంట్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో ఇంకోటి ఇంపార్టెంట్, ఇది అడ్వాన్స్. ఇప్పుడు చూపెట్టిన 2 ఇండికేటర్స్ అడ్వాన్స్. ఒకటి వచ్చేసరికి డెల్టా బార్స్ అనేది ఇది అడ్వాన్స్, మీకు ఎక్కడ దొరకదు, ఏ బ్రోకరేజ్ సంస్థ ప్రొవైడ్ చేయదు, ఏ చాటింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయదు. అండ్ ఆల్సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ కూడా ఇది కూడా అడ్వాన్స్ ఇండికేటర్. ఇది కూడా మనకి ఎవరు ప్రొవైడ్ చేయరు, ఓన్లీ గో చాటింగ్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి క్యాండిల్ స్టిక్స్ టైప్లో, ఇది నార్మల్ క్యాండిల్ స్టిక్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి రెన్కో, ఇది కూడా అడ్వాన్స్ క్యాండిల్ స్టిక్స్ టైప్ ఫ్రెండ్స్. మనకి ఇది కూడా ఫ్రీగా ఎవరు ప్రొవైడ్ చేయరు. సో ఇది కూడా చాలా అడ్వాన్స్ అన్నమాట. అందుకే మీకు అడ్వాన్స్ ఇండికేటర్స్తో మనకి ఇలా ట్రేడ్ చేస్తే ఎక్యురసీ, మనకి నార్మల్ ట్రేడ్స్ తీసుకునే దానికంటే ఇక్కడ ఎక్యురసీ లెవెల్స్ చాలా ఎక్కువ మంది. ఇక్కడ రెన్కో యాడ్ చేసుకుంటున్నాను. సో మొత్తమే చేంజ్ అయిపోయింది చూడండి.
సో ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చింది కదా. ఈ రెన్కో ఎట్లా మారిపోయింది చూసారా క్యాండిల్ స్టిక్స్. ఇవేంటంటే మనకి టైం ఫ్రేమ్తో సెట్ ఉండదు. టైం ఫ్రేమ్తో ఇవి వర్క్ అంటే స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ క్యాండిల్ లాగా ఇవి వర్కౌట్ చేయదు. బ్లాక్లా ఉంటుంది. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్ అనమాట. క్యాండిల్ అనే బదులు బ్లాక్ అంటారు. ఒక బ్లాక్ వచ్చేసరికి మనకి స్పెసిఫిక్ ఇన్ని పాయింట్స్ పెరుగుతాయి. ఎగ్జాంపుల్ నిఫ్టీ 12 పాయింట్స్ పెరిగితే ఒక బాక్స్ ఫామ్ అవుతుంది. ఇంకొక 12 పాయింట్స్ పెరిగితే ఇంకొక బాక్స్ ఫామ్ అవుతుంది. అలా అనమాట. ప్రైజ్ ఆర్ బాక్స్ అప్ సైడ్ పెరిగితే నిఫ్టీ అయినా ఆర్ ఏదైనా స్టాక్స్ అయినా ఒక బాక్స్, ఒక స్పెసిఫిక్ బాక్స్ 12 పాయింట్స్ అనుకుంటే 12 ఒక్కొక్క బాక్స్ అలా ప్రైస్ మీద డిపెండ్ అయ్యి పెరుగుతుందా డిక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల ఏం తెలుస్తుంది, ఈ మనకి ఇది ఉంది కదా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వల్ల. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వల్ల నార్మల్ క్యాండిల్ స్టిక్ అంటే ఈ రెన్కో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వల్ల నాయిస్, మార్కెట్లో నాయిస్ అంటే మార్కెట్లో ట్రెండ్ అనేది మనకి ఒక క్లియర్ వ్యూ వస్తుంది. ఇట్లా క్లియర్గా నెగిటివ్ ట్రెండ్ ఉందా ఆర్ పాజిటివ్ ట్రెండ్ ఉందా, నెగిటివ్ ట్రెండ్ ఉందా పాజిటివ్ ట్రెండ్ ఉందా, ఇలా నెగిటివ్ ట్రెండ్ ఉందా పాజిటివ్ ట్రెండ్ ఉందా, ఇలా క్లియర్ డైరెక్షన్ మూమెంట్ మనం తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్తో మనం క్లియర్ డైరెక్షన్స్తో ట్రేడ్ చేయొచ్చు 80%, 80 to 90% ఎక్యురసీతో. సో మీకు ఈరోజు మార్కెట్లో ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను. ఈరోజు మార్కెట్ ఒకసారి చూపెడతాను. 8th కదా ఈరోజు. ఇక్కడ చూడండి, మీకు ఒకటి వర్టికల్ లైన్ ఒకటి డ్రా చేస్తాను. సో వర్టికల్ లైన్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో వర్టికల్ లైన్ డ్రా చేశాను. ఈరోజు మార్కెట్ అనమాట. ఈరోజే మీకు చూపెడుతున్నాను లైవ్లో. జూమ్ చేస్తాను ఒకసారి, ఇది కూడా జూమ్ చేస్తాను మీకు అర్థం కావడం కోసం, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో మీకు ఈరోజే లైవ్ జరిగిన మార్కెట్లో చూపెడుతున్నాను. మార్కెట్ ట్రెండ్ ఈ అయితేనా ఈరోజు డేటు, ఓకే రైట్. సో మనకి ఇక్కడ క్లియర్ ట్రెండ్ ఏం తెలుస్తుంది, మార్కెట్ ఓపెన్ అయినాక మార్కెట్ మార్నింగ్ సెషనే క్లియర్లీ మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు మార్కెట్ బయర్స్ కంటే ఓపెన్ ఇంట్రెస్ట్లో. అండ్ ఆల్సో మార్కెట్ ట్రెండ్ కూడా నెగిటివ్ ఉంది. మార్కెట్ ట్రెండ్ కూడా ఇక్కడ క్లియర్గా నెగిటివ్ ట్రెండ్ చూపెడుతుంది ఏడా మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో ఫ్లోలో. బట్ మనం పొజిషన్ ఏడా తీసుకోవాలి, ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారట్టు. ఇక్కడ మనకి రెన్కో క్యాండిల్ స్టిక్ కూడా సేల్ సిగ్నల్ ఇచ్చింది. సో మనం పొజిషన్ ఎడా తీసుకోవాలంటే ఈ వాల్యూ ఉంది కదా మనకి, ఇది డెల్టా బార్స్ వాల్యూ ఉంది కదా, ఈ డెల్టా బార్ బ్లూ లైన్ ఉంది కదా, ఈ మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తే ఇక్కడ ఇది నెగిటివ్ ఉంది, డెల్టా నెగిటివ్ ఉంటే క్లియర్లీ సేల్ పొజిషన్ తీసుకుంటాం. ఇలా టైం ఫ్రేమ్ 3 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్. ఇలా సేమ్ మీరు ప్రీవియస్ కూడా చూసుకోండి, ప్రీవియస్ డేది కూడా ఒకసారి మీకు చూపెడతాను. ఇక్కడ కూడా చూడండి ఈ ఏరియాలో కూడా. సో మనకి ట్రెండ్ నెగిటివ్ ఉండాలి, ఇది నెగిటివ్ ట్రెండ్ కనపడాలి. అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ కూడా. సో క్లియర్లీగా మనకి ఈ 3 సిగ్నల్స్ తోటి మనం ట్రెండ్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్, ఇక్కడ అప్ ట్రెండ్ ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ అప్ ట్రెండ్ మనకి మూవింగ్ యావరేజ్ ఏబో ఉంది, డెల్టా బార్స్ అండ్ ఆల్సో ట్రెండ్ కూడా క్లియర్ అప్ సైడ్ ఉంది. మార్కెట్ సపోర్ట్ కూడా ఇదేంటంటే ప్రీవియస్ డేటా చూపెట్టదు ఫ్రెండ్స్. లైవ్ మార్కెట్లో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది ఏ రోజుకి ఆ రోజు లైవ్ మార్కెట్లో చూపెడుతుంది అనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అంటే ఓఐ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది తగ్గుతుంది అనేది. సో ఇది వచ్చేసరికి లైవ్లో ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది. బట్ ఇవి మీరు ప్రీవియస్ డే వచ్చేసరికి ఈ డెల్టా బార్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ బ్రిక్స్ ఆర్ మనకి ఇది వచ్చేసరికి రెన్కో క్యాండిల్ స్టిక్ అనమాట. సో ఈ 3 అడ్వాన్స్ ఫ్రెండ్స్ మీకు చూపెట్టినాయి. ఇవి వచ్చేసరికి మీకు ఫ్రీగా లభ్యమవ్వవు, ఓన్లీ గోచార్డింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో ఫ్రెండ్స్ మీకు 500 to 1000 చేంజ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్తో. పర్ మంత్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి పర్ మంత్. సో ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు పేపర్ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సో ఇదన్నమాట అడ్వాన్స్ ఇండికేటర్ చూశారు కదా. మీరు పేపర్ ట్రేడ్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్
వీడియో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ చూపెట్టాను కదా, గో చాటింగ్, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మా ఛానల్ త్రూ మీకు ఫ్రీగా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా, ట్రేడ్ట్రాన్ ఆటోమేటిక్గా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఇవ్వబడ్డాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, టోటల్ 8 స్ట్రాటజీస్. ఈ 8 స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత, మీకంటూ ప్రాఫిట్ అనిపించినంత వరకు పేపర్ ట్రేడ్, ఎందుకంటే ట్రేడ్ట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు పేపర్ ట్రేడ్ చేయండి మీకు ఇష్టం ఉన్న రోజులు. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత నెక్స్ట్ రియల్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ట్రేడ్ట్రాన్ అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. ఒకవేళ మీకు ట్రేడ్ట్రాన్ ఆల్గో ట్రేడింగ్ అంటేనే కొత్త, ట్రేడ్ట్రాన్ అంటే ఏంటి అని కొత్తగా తెలియదు, బేసిక్ వీడియో కావాలంటే మా ఛానల్ బేసిక్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్. ఆల్గో ట్రేడింగ్ ఎలా చేయాలనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో ఉంటుంది. అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి, రియల్ ట్రేడ్ ఎలా చేయాలనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఇంకా బెస్ట్ స్ట్రాటజీతో మేము ముందుకు వస్తాం, బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్స్తో. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.